రాజధాని పరిధిలోని ఉండవల్లి గ్రామంలో భూ సమీకరణ కింద భూములు ఇవ్వని రైతుల దగ్గర భూసేకరణ కింద ఆ భూముల్ని తీసుకున్నారు సార్. ఈ నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్తత కూడా జరిగింది. వాస్తవానికి ఆ రైతులు చెబుతున్నది ఏంటంటే, పొలాలులో పంట ఉన్నది, పంట ఉన్నా కూడా అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా మేము వద్దంటూ ఉన్నా కూడా జేసీబీలతో వచ్చి ఆ పంటను తొలగించి ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. అసలు అంటే ఈ వేధింపుల పర్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మనం స్క్రీన్ మీద విజువల్స్ చూస్తూ ఉన్నాం సార్. జేసీబీ ఒక పొలంలోకి వెళ్ళింది, అక్కడ పంట ఉంది. పంట ఉండగానే ఆ పంటని ఇది చేసి స్మాష్ చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకుంటూ ఉన్న దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో మనం చూడొచ్చు. మనం స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం సార్. ఈ వివాదం మీద మీ కామెంట్స్. రైతు బిడ్డ పాలనలో రైతు పొలములో పంట ఉండగా జేసీబీలను పెట్టి ఆ పంటంతా ధ్వంసం చేసి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎన్ని రోజులు ఇప్పటికిప్పుడు ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్ కోసం భూమి లేకపోతే మొత్తం అమరావతి నిర్మాణం ఆగిపోతుందా? ఒక్కసారి ఆ పంట అయ్యేదాకా నాగచ్చు కదా. పవన్ కళ్యాణ్ అన్నది నాకు గుర్తు ఇప్పటికీ. రాజధాని ప్రాంతంలో ఒక్క రైతు కన్నీరు పెట్టుకున్నా అది రాజధానికి శ్రేయస్కరం కాదు అన్నారు. ఇలా రాజధాని ఆడబిడ్డలు కన్నీరు పెడుతున్నారే. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రాజధాని రైతులపై అన్యాయం చేశారు, వారి పైన దుర్మార్గమైన నిర్బంధం ప్రయోగించారని చెప్పి అధికారంలోకి వచ్చి రాజధాని ప్రాంతంలోనే రైతుల కన్నీళ్ల మధ్య భూమిని సేకరించాల్సిన అవసరం ఉందా? ఆగలేరా కొద్దిగా సేపైనా? కోర్టులో ఉంది కదా, చర్చలు కూడా జరుగుతున్నాయి కదా. కోర్టులో ఉండగా చర్చలు జరుగుతుండగా జేసీబీ రెడ్డి ఇదేదో విజువల్స్ పోనీ అంటే ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది కథనం. నేను ఐ బిలీవ్ ఓన్లీ ఆంధ్రజ్యోతి ఇట్లాంటి విషయాలపైన. సో ఆంధ్రజ్యోతిలో కూడా క్లియర్గా జేసీబీలను పెట్టి మొక్కలు తొలగిస్తారు ఎక్కడైనా. అసలు ఒక మొక్కను ఇట్లా పీకేస్తుంటేనే బాధేస్తుంది. అందులో జేసీబీలను పెట్టి చాలా పండ్లు, పూలు, కూరగాయల మొక్కలు అవి అక్కడ అన్ని పండేది. అలాంటి మొక్కల్ని జేసీబీ పట్టి తొలగిస్తుంటే రైతు నేపథ్యం లేని వారికి కూడా కన్నీళ్ళు వస్తాయి. సాక్షిలో వచ్చిన కథనం సార్, వేధింపుల పర్వం రాజధాని రైతులపై అని చెప్పేసి. సాక్షిని తీసుకోవద్దు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని నేను ఇప్పుడు ఒకసారి చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం. రాజధాని పరిధిలోని ఉండవల్లి గ్రామంలో భూ సమీకరణ కింద ఇవ్వని భూములను సిఆర్డీఏ అధికారులు భూసేకరణ కింద తీసుకున్నారు. 10 మంది రైతులకు చెందిన 2.75 ఎకరాలను శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత రైతులు అడ్డుకోవడంతో కొద్దిపాటి ఉద్రిక్తత ఏర్పడగా పోలీసులు వారిని నియంత్రించారు. సిఆర్డీఏ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏజీ చిన్నికృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నడుమ ప్రక్రియ జరిగింది. పొలాల్లోకి జేసీబీలతో ప్రవేశించిన సిబ్బంది వాటిల్లో ఉన్న మొక్కలను దున్నేశారు. భూ యజమానులు, సంబంధీకులు అడ్డుకున్నారు. తమకు మార్కెట్ ధర ప్రకారం అధిక పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మనకు భూమిని దున్నేశారనేది విన్నాం, కానీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలలో మొక్కలను కూడా దున్నేస్తున్నారు. పంటనే దున్నేస్తారు. సో మొక్కలను దున్నేయడం అసలు ఈ పదం ఎక్కడ నేను వినలే ఇంతవరకు. మీరు ఎప్పుడు విన్నారా? మొక్కలను దున్నేశారు. అసలు ఈ పదం వింటేనే గుండె కొట్టుకుంటదే. సో అందులో ఏం ఎమర్జెన్సీ వచ్చింది? ఇప్పుడు ఆ పంట ఎంతకాలం పడుతుంది? మీరు పోనీ నోటీస్ ఇచ్చారు, ఈ 2-3 నెలలుగా నడుస్తోంది. చూడండి ఆ సీక్వెన్స్ చూడండి. ఒకరోజు కోర్టుకెళ్ళి అవార్డు తీసుకున్నారు. అవార్డు అంటే ఇన్ని డబ్బులు ఇస్తాం రైతులకు అని, ల్యాండ్ అక్విజిషన్ చట్టం కింద. అవార్డు తీసుకున్న నెక్స్ట్ డేనే చెక్కులు రెడీ చేశారు. మన గవర్నమెంట్లో తెలుసు, కంపెన్సేషన్ చెక్కులు తిరగంగా వస్తాయి. కానీ ఇక్కడ వితిన్ 24 hours చెక్కులు రెడీ చేశారు. చెక్కులు రెడీ చేసిన 24 hours డైరెక్ట్ స్వాధీనమే చేసేసుకున్నారు. ఎంత వేగంగా! ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చాలా మైల్డ్గా ఉంది, అది చాలా మైల్డ్గా ఉంది. అది చాలా ఆయన వాస్తవాలు రాయలేకపోయారు కనుక జేసీబీలను పెట్టి మీకు మొక్కలు దున్నేశారు అని. ఇదే మీకు వైసీపీ పాలనలో జరిగి ఉంటే పేజ్ 1లో మొక్కలు దున్నేశారు, రైతుల పైన అన్యాయంగా బుల్డోజర్లు పోనిచ్చారని పేపర్లో వచ్చేది కదా. మీడియా కూడా మనం ఉన్న వాస్తవాలు చెప్పాలి కదా. నేను జగన్మోహన్ రెడ్డి కాలంలో రాజధాని రైతుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తే నేను అనేక సార్లు విమర్శించాను. నా యూట్యూబ్లో ఉన్నాయి, కాలర్ చూడండి. ఎందుకంటే ఇప్పుడు వెంటనే ఒక క్వశ్చన్ అడుగుతారు, వైసీపీ పాలన మంచిగా లేదనే కదా 11 సీట్లు ఇచ్చింది, మరి మీరు కూడా అదే మాటలో ఉండొస్తే ఎట్లా?
ఇప్పుడు వైసీపీ పాలనలో ఈ రాజధాని రైతుల పట్ల అమానుషంగా వ్యవహరించినప్పుడు ఎన్నిసార్లు మాట్లాడానో ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్ వెతకండి దొరుకుతుంది. అలాగే రాజధాని రైతులది త్యాగం కాదు, అది రియల్ ఎస్టేట్ ప్రయోజనం అంటూ వైసీపీ వారి మీడియా ఎకో సిస్టమ్ అటాక్ చేసినప్పుడు నేను చాలా గట్టిగా వాదించాను. ఏం తప్పేంటి అని. అంటే వాళ్ళ కష్టార్జితమైన భూమి పైన ₹4 ఆదాయం వస్తుందని ఆశిస్తే అది నేరమా? అది నేరం అవుతుంది. రియల్ ఎస్టేట్ మీకు రాజకీయ నాయకులకి రియల్ ఎస్టేట్ ఉంటుంది, రైతులకు మాత్రం ప్రయోజనం ఉండకూడదా అని వాదించాను నేను. సో ఇవాళ కాదు, మొదటి నుంచి 3 రాజధానులను వ్యతిరేకించాను. అమరావతిలోనే రాజధాని ఉండాలి అని కోరుకున్నాను. ఇక ఈ ఇష్యూలోకి వస్తే మీకు ఉండవల్లి రైతులు రాజధానికి వ్యతిరేకం కాదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు రాజధాని ఉండాలి అని, ఇక్కడే అమరావతిలోనే ఉండాలని కోరుకుంటున్నారు. రెండవది, వారు భూములు సీడ్ యాక్సిస్ రోడ్ అంటే అర్థం కావాలి, అది మెయిన్ రోడ్, ఈస్ట్ టు వెస్ట్ అనుకుంటాను కదా. సీడ్ యాక్సిస్ రోడ్ ఇప్పుడు ఇది అమరావతిలో ఈస్ట్ టు వెస్ట్ వెళ్ళే సీడ్ యాక్సిస్ రోడ్. ఈ 2.7 acres కావాల్సింది. అంటే మెయిన్ రోడ్ కొరకు 11 మంది రైతులు, 10 మంది వచ్చిన రైతులు, నాకున్న సమాచారం 11 మంది రైతులు. ఇవాళ ఉండవల్లిలో ఉన్న వారితో కూడా మాట్లాడాను. సో 11 మంది రైతులు. సో ఈ 11 రైతులకు చెందిన 2.7 acres. ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ వేసి ఇప్పుడు కరకట్ట మీదుగా మీకు అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్కి వెళ్తున్నారు. సో ఈ ఉండవల్లి మీదుగా సీడ్ యాక్సిస్ రోడ్ వేసి దాన్ని కనకదుర్గ వారధి వరకు, మణిపాల్ హాస్పిటల్ ఉంది కదా విజయవాడలో, సో అక్కడి వరకు ఫ్లైఓవర్ లాగా వేసేసి లింక్ చేస్తారు. అంటే మీకు ఏకంగా డైరెక్ట్గా వచ్చి విజయవాడ గుంటూరు హైవేకు కనెక్ట్ అవుతుంది. సో ఈ సీడ్ యాక్సిస్ రోడ్కు ఎవరూ వ్యతిరేకం కాదు. నిజంగానే అమరావతికి కనెక్టివిటీ పెరగటానికి నేరుగా మీకు ఇప్పుడు ఉండవల్లి ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి మీకు ఏకంగా విజయవాడలో కనకదుర్గ వారధి వరకు మీకు మణిపాల్ హాస్పిటల్ వరకు వచ్చి డైరెక్ట్ విజయవాడ గుంటూరు హైవే మీకు బైపాస్ దాకా వస్తే కనెక్టివిటీ పెరుగుతుంది. దాంట్లో ఏం సంతోషం లేదు. నేను కూడా విజయవాడలో 1 year ఉన్నాను, మీకు కృష్ణలంకలోనే ఉన్నాను 1 year. నేను అక్కడ మాంటెసోరీ మహిళా కళాశాలలో లెక్చరర్గా పనిచేశాను. సో అందువల్ల ఈ ప్రాంతం తెలిసిన వాడిగా చెప్తున్నాను. సో అందువల్ల సీడ్ యాక్సిస్ రోడ్కి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ సీడ్ యాక్సిస్ రోడ్కి ఇచ్చేటప్పుడు వీళ్ళు రైతులతో నెగోషియేట్ చేసి రైతులు ఒప్పించి 11 రైతులే కదా, ఇప్పటికే ఆఖరికి లేటెస్ట్ ఏంటంటే వాళ్ళు సీడ్ యాక్సిస్ రోడ్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ వాళ్ళు ప్రభుత్వం నుంచి అడుగుతున్న ఒక హామీ ఏంటంటే, మీకు అమరావతి అవసరం గనక, రాజధానికి కావాలి గనక, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ఆకాంక్ష గనక మేము సీడ్ యాక్సిస్ రోడ్కు భూమి ఇస్తాం, ఈ 2.7 acres ఇచ్చేస్తాం, కానీ మిగతా మా పొలాలను ముట్టుకోవద్దు అని గ్యారంటీ ఇవ్వండి అంటున్నారు. ఇంకా 200-300 ఎకరాలు ఉన్నట్టుంది. సో వాళ్ళు అడుగుతున్నది సీడ్ రోడ్డు కడ్డుపడుతున్నారు, అమరావతి కడ్డుపడుతున్నారు అని వాళ్ళ పైన భయంకరంగా సోషల్ మీడియాలో వాళ్ళ పైన చాలా విద్వేషపూరితమైన పోస్టులు పెడుతున్నారు. అన్యాయం చూడండి, రైతుల పైన ఒక పొలిటికల్ ఇకో సిస్టమ్ దారుణంగా పోస్టులు పెట్టి అవమానిస్తున్నారు వాళ్ళను. సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్లు తొందరగా చంద్రబాబు పెడితే ఈ ఎదుపులు ఏమైనా అవుతాయో చూద్దాం. సో ఆయన అది అస్మదీలు చేస్తున్నారు కనుక బహుశా ఆగకపోవచ్చు. మీకు ఏంటి ప్రాబ్లం ఇది? వాళ్ళు ఏమడుగుతున్నారు? మేము ఇస్తాము అంటున్నారు, సీడ్ యాక్సిస్ రోడ్ ఇస్తామంటున్నారు, కానీ మిగతా 200-300 ఎకరాలు మావి ముట్టుకోకండి అని అంటున్నారు. పోనీయండి, మీకు ఆ 200-300 ఎకరాలు కూడా కావాలి, మీరు రైతులతో మాట్లాడండి. ఇప్పుడు ఏంటి సమస్య అంటే మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్లో మీకు భూముల రేట్లు రివైజ్ అవుతాయి, అంత తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే. రాజధాని ప్రాంతంలో మాత్రం ఉండవల్లే కాదు, మీకు రాజధాని ప్రాంతంలో మాత్రం భూముల ధరలు రివైజ్ కావు, అయినా చాలా స్వల్పంగా మాత్రమే అవుతాయి. మీకు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల భూముల ధరలు, మార్కెట్ ధరలు రిజిస్ట్రేషన్ ధరలకు దగ్గరకు వచ్చేసాయి. కానీ ఇక్కడ ఉండవల్లిలో 70 లక్షలు ఉన్నట్టుంది రిజిస్ట్రేషన్ రేట్, సబ్జెక్ట్ టు కరెక్షన్ అటు ఇటు. కానీ ఇది అఫీషియల్ రేట్. మార్కెట్ రేటు 6 to 7 crores ఉంది. ఇప్పుడు అక్కడ 6 నుంచి 7 కోట్లు ఉంది. 6 కోట్లు అనుకున్నా కూడా 6-7 కోట్లు అంటే మీకు మార్కెట్ రేట్లో 10% ఉన్నది అఫీషియల్ రేట్. మరి మిగతా చోట 10% ఎందుకు లేదు? చాలా ఎక్కువ ఎందుకు ఉంది? దాదాపు ఈక్వల్ ఎందుకు ఉంది అంటే డెలిబరేట్గా ప్రభుత్వము తన భారము తగ్గించుకొని భూసేకరణ కోసం మీరు అక్కడ రివైజ్ చేయకుండా ఉంచారనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆఖరికి మీకు
భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చుంటే మీకు ఎక్కువ లాభం అయ్యేది అని కూడా నేను ఆంధ్రజ్యోతిలో అనుకుంటాను. కథనం అంటే ప్రభుత్వ వ్యతిరేక పత్రిక కాని పత్రికలు, ప్రభుత్వ అనుకూల పత్రిక అని కూడా అంటలేదు, ప్రభుత్వ వ్యతిరేక పత్రికగా ముద్ర పడని పత్రికలు చదివాను. మీకు 60% వచ్చింది. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ వల్ల మీరు ల్యాండ్ పూలింగ్కి అంగీకరించుంటే మీకు ఎక్కువ లాభం అయ్యేది కదా అని. అంటే అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే పత్రికలో కూడా మీకు ఇదే వార్త వస్తుంది. అంటే 60% ఇచ్చారండి. ఎందుకు ఇవ్వాలి మీరు? పోనీ మీరు ల్యాండ్ బలవంతంగా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటారు, ల్యాండ్ పూలింగ్ వచ్చే బెనిఫిట్ ఇవ్వండి. అట్లా కూడా ఇవ్వచ్చు కదా, అది కూడా ఇవ్వం. అంటే మీరు మాకు ఇవ్వలేదు కనుక మీ పైన కక్ష కడతాం, మిమ్మల్ని జేసీబీలు పెట్టి మొక్కలు దున్నేస్తాం. కొత్త తెలుగు నిఘంటువులో కొత్త పదం ఇవాళ ఆంధ్రజ్యోతి కనుగొంది, మొక్కలు దున్నేశారు. మొక్కలు దున్నేశారు అన్న పదం కనుక్కోవాల్సి వచ్చింది. మొక్కలు పెంచుతారు అని చదివాను ఇప్పటి వరకు. మీకు అశోకుని కాలంలో చెట్లు నాటను అని, ఇక్కడ మొక్కలు దున్నెను అని రాసుకోవాలి మనం. సో ఈ మొక్కలు దున్నేయడం ఏంటి నాకు అర్థం కాదు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఇవాళ భూసేకరణ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము మార్కెట్ రేట్ కన్నా డబ్బులు ఇవ్వాలి. అంటే 12 కోట్లు ఇవ్వాలి. మీరు ఎంత ఇస్తున్నారు? 2,70,00,000 ఇచ్చారు అవార్డు. 2,70,00,000 per acre. మనకు ఈ ప్రాంతం తెలవని వారికి ఉండవల్లి నథింగ్ బట్ విజయవాడ. మీరు ప్రకాశం బ్యారేజ్ దాటడంతోనే ఉండవల్లి, నాకు తెలిసిన కరెక్టే కదా? కరెక్ట్ సార్. సో ఉండవల్లి, నేను ఉండవల్లి నుంచి పెనమాక నుంచి మీకు ఆ లోపల విలేజ్లన్నీ 29 గ్రామాలు తిరిగొచ్చాను. అక్కడి నుంచి మళ్ళీ తాటికొండ మీదకెళ్ళి తుళ్ళూరు మీదకెళ్ళి నేను అమరావతి వరకు వెళ్ళి అమరావతి నుంచి గుంటూరు వచ్చాను. సో ఈ ప్రాంతం అంతా తెలిసిన కనుక చెప్తున్నాను. ఉండవల్లిలో అపార్ట్మెంట్ కూడా ఉంటాయి, మీరు చూడండి కావాలంటే. ఉండవల్లి నథింగ్ బట్ పార్ట్ విజయవాడ. మీకు మన కోకాపేట లాగా ఉండవల్లి అంటే. హైదరాబాద్కు కోకాపేట ఎట్లా, కొల్లూరు కూడా కాదు, కోకాపేటే. మీకు పెనమాక అంటే కొల్లూరు లాగా. మీకు కోకాపేట లాగా ల్యాండ్ ఉంటే దాని రేట్ ఎంత ఉంటుంది చెప్పండి మీరు. కోకాపేటలో ఇలా ప్రభుత్వం ఆక్షలు వేస్తే 100 కోట్లు పలుకుతలేదా? మీరు అందుకే వాళ్ళు ఏమంటున్నారు, అయ్యాది అపార్ట్మెంట్లు నీళ్లు పుష్కలంగా ఉంటాయి, కృష్ణానది ఒడ్డున 3 పంటలు పండుతాయి, పండ్లు, పూలు, కూరగాయలు పండే ప్రాంతం. పోనీ మీకు ల్యాండ్ కావాలి అంటే ఎంత ల్యాండ్ కావాలంత తీసుకోండి. ల్యాండ్ నిజంగానే ఎక్కువ కావాలి, ఎక్కువ రేటు తీసుకోండి. మీరు గమనించండి, పరిశ్రమ పెట్టే వాళ్ళకేమో 99 పైసలకే ల్యాండ్ ఇస్తాం, ఎకరం బరాబర్ ఇస్తాం. ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఎన్ని ఎకరాలైనా ఇస్తాం. ఆఖరి పరిశ్రమ కూడా అవసరం లేదు, షాపింగ్ మాల్ కూడా ఇస్తాం. షాపింగ్ మాల్ పెట్టుకుంటే కూడా మేము 99 పైసలు ల్యాండ్ ఇస్తాం. మరి ఇక్కడ రైతులకేమో మీకు న్యాయమైన ధరకు ఇచ్చి తీసుకోవడానికి ఏంటి అభ్యంతరం? బడా కార్పొరేట్ సంస్థలకేమో అంత లాభం చేయడం ఎందుకు? 99 పైసా పర్ ఏకర్ ఇవ్వడం ఎందుకు? ఇక్కడ 2.7 కోట్లు ఇచ్చిన కన్నా 6 కోట్లు ఇవ్వండి, రైతులకు డబ్బులు ఇవ్వండి. రైతులు సంతోషంగా భూమిస్తారు కదా. మీకు ఇక్కడ రైతులకేమో 50% తక్కువ పరిహారం ఇవ్వడం ఎందుకు? షాపింగ్ మాల్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లు నడిపే కంపెనీలకు భూములు 99 పైసలకు ఇవ్వడం ఏంటి? మీరు అంటే ఇంత క్లియర్గా కార్పొరేట్ ఫేవర్గా రైతుకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఉండాల్సిన అవసరం ఏంటి? మీరు తీసుకోండి భూమి తీసుకునేటప్పుడు న్యాయమైన రేటు ఇవ్వండి. లేదు, మీరు భూమి తీసుకునేటప్పుడు ఆ ప్రయోజనం వచ్చేలా చూడండి. అంటే ప్రభుత్వం అంటే మేము 1450 గజాలు ఇస్తాం కదా, ఎక్కడ ఇస్తారు? చెరువులో ఇస్తారో తెలియదు, మెయిన్ రోడ్లు ఇస్తారో తెలియదు. మెయిన్ రోడ్లో ఎవరికి వస్తున్నాయి మనం చూసాం పత్రికల్లో కదా. మెయిన్ రోడ్లోనేమో లాటరీలో కొంతమంది మనకు కావాల్సిన వాళ్ళకి వస్తున్నాయి, బయటనేమో దూరంగా వస్తున్నాయని విమర్శలు కూడా వచ్చాయి కదా. ఒక రైతు అయితే చనిపోయాడు కదా బుర్రబెట్టుకుంటూ, నాకు చెరువులో ఇచ్చాడు భూమి, నేను ఏం చేసుకోవాలి అని. సో మీరు వీటిని అడ్రస్ చేయండి, ధర్మంగా న్యాయంగా భూమి తీసుకోండి. అమరావతి ఒక దివ్యమైన భవ్యమైన రాజధాని నిర్మాణం. ఈ దేవతల రాజధాని నిర్మాణాన్ని ప్రజల కన్నీళ్లపైన ఎందుకు నిర్మించాలి? రైతుల కన్నీళ్లపైన ఎందుకు నిర్మించాలి? మొక్కలు దున్నేసి జేసీబీలతో మొక్కలు దున్నేసి ఎందుకు నిర్మించాలి? నిర్బంధ కాండలు ఎందుకు నిర్మించాలి? మీకు అయోధ్యకాండ నిర్మాణంలో నిర్బంధ కాండ ఏంటి? ఒక గొప్ప పని చేస్తున్నారు అమరావతి రాజధాని. మీకు అలాంటి ఒక గొప్ప పనికి ఎందుకు మీరు రైతుల కన్నీళ్లను చూడాలి? ఒక్క రోజులో అవార్డు ఏంటి, నెక్స్ట్ డే వెంటనే చెక్కులు ఏంటి, ఆ తర్వాత స్వాధీనం ఏంటి బలవంతంగా? సో భూసేకరణ చట్టం కింద బలవంతంగా ప్రజల ప్రాపర్టీని, ఇది మీ ప్రాపర్టీ కాదు, ప్రజల ప్రాపర్టీ. నిజంగానే ఇక్కడ ఒక మంత్రి ఉంటే లేకుంటే ఒక పెద్ద ఆయన ఉంటే ఆయన ముట్టుకుంటారా? ఇప్పుడు మీరు గోదావరి నది లోపల గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ముట్టుకోగలుగుతున్నారా? మీరు
కృష్ణా నది. కృష్ణా నది లోపల ఉన్నాయి. మీకు ఏ చట్టము అంగీకరించదు వాటిని. మరి ఆ గెస్ట్ హౌస్ల మీద ఒక్క ప్రజావేదిక, జగన్ ఒక్క ప్రజావేదిక కూల్చగలిగాడు ఆయన ప్రభుత్వానికి కనుక. కానీ దేన్ని ముట్టుకోలేదు. మరి ఈ కుటుంబ రోజు ముట్టుకుంటుందా? ప్రజల కష్టార్జితమైన పొలాన్నోమో మీరు జేసీపీలతో దున్నేస్తారు. మరి కృష్ణా నదిలో అక్రమ నిర్మాణాలపైన జేసీబీలు ఎందుకు వెళ్ళవు? ఆ అక్రమ నిర్మాణాలకు ఒక రూలు, రైతుల పొలాలకు ఒక రాజధాని రైతుల కన్నీళ్ళు కదా. అంటే ఉండవల్లి రాజధాని రైతులు కాదా? అంటే లోపల ఉంటేనే రాజధాని రైతుల, బయట ఉంటే కొద్దిగా ఇటువైపు ఉంటే కాదా? అర్థం అంటే కూటమికి అనుకూలంగా ఉంటేనే రాజధాని రైతుల, కూటమికి సహకరించమంటే రాజధాని రైతులు కాకుండా పోతారా? రాజధాని రైతులు అంటే ఎవరైనా రాజధాని రైతులు, ఎవరిదైనా భూమే కదా. మీరు ఎందుకు మరి ఇంత కర్కశంగా రైతుల పట్టు ఉండాలి? నేను అడుగుతున్న సింపుల్ క్వశ్చన్. మీరు మార్కెట్ రేట్ ఇవ్వండి, భూసేకరణ చట్టాన్ని అమలు చేయండి, రైతులతో నెగోషియేట్ చేయండి, కోర్టులో కూడా చర్చలు జరుగుతున్నాయి. గివ్ ద ప్రాపర్ కంపెన్సేషన్, నష్టపరిహారం చెల్లించేసుకోండి. నేను అందుకే అడుగుతున్నా, 99 పైసలకి ఎకరం కార్పొరేట్లకు ఇవ్వడం ఎందుకు? ఇక్కడేమో రైతులకు పొట్టగొట్టడం ఎందుకు? 2.7 ఎకరం కాదు 10 కోట్లు ఇవ్వండి. 10 కోట్లు తీసుకోండి. మీకు ఎట్లాగో అది బ్రహ్మాండంగా ఎకరానికి 100 కోట్లు పెరగబోతుంది కదా. చంద్రబాబు నాయుడు పదే ఏం చెప్తున్నాడు? కోకాపేట ఉదాహరణ చెప్పాడా లేదా? కోకాపేట, నియోపోలిస్, రాయదుర్గం ఉదాహరణలు చెప్తూ చూడండి. హైదరాబాద్లో ఒక్క ఎకరం 150 కోట్లు పలుకుతోంది అని, 100 కోట్లు పలుకుతోంది. రేపు ఇక్కడ కూడా 100 కోట్లు అవుతుంది ఎకరం అని చెప్పారా లేదా? మరి 100 కోట్లు అయ్యేటువంటి ఆస్తి ప్రజల నుంచి తీసుకునేటప్పుడు వరకు 10 కోట్లు ఇస్తే తప్పేంటండి? 10% కదా వాళ్ళు అడుగుతున్నది. వాళ్ళ దగ్గర మీకు బలవంతంగా తీసుకోవడం ఎందుకు? హాయిగా 10 కోట్లు ఇవ్వండి, ప్రశాంతంగా సంతోషంగా ఇస్తారు. 10-12 కోట్లు ఇస్తే సంతోషం పక్క పెట్టండి. చట్ట ప్రకారం అవుతుంది కదా. అట్లీస్ట్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిందే. ఏ పౌరుడు అడ్డుపడాల్సడానికి వీలు లేదు. మీరు 12 కోట్లు ఇవ్వండి. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్, ట్రూ స్పిరిట్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 12 కోట్లు ఇవ్వండి, తీసుకోండి భూమి. ఎవరొద్దంటున్నారు? మీకు ఎలాగో అది 100 కోట్లు కాబోతుంది కదా. మళ్ళీ ఉండవల్లి ప్రాంతంలో భూమి అంటే మీకు రాజధాని ప్రాంతంలో 100-150 కోట్లు అయితే, ఉండవల్లి ప్రాంతంలో 300 కోట్లు అవుతుంది. మీకు కనీసం 300 కోట్లు. ఇప్పుడే ఆల్రెడీ మీకు అది ఈవెన్ నౌ మీకు 6 క్రోర్స్ ఉంది. మీకు ఖచ్చితంగా ఈవెన్ నువ్వు ఏమి చేయకపోయినా 50 కోట్లు అవుతుంది 10 ఏళ్ళల్లో. మీరు రాజధాని నిర్మాణం జరిగితే 100 కోట్లు 200 కోట్లు పోతుంది. మంచిదే కదా. మీకు ఇచ్చేది ఎంత? 10-12 కోట్లే కదా. అంటే ఒక ప్రభుత్వానికి రేపు రాబోయే వాల్యూ అడిషన్లో 10% ఇవ్వమంటున్నాం. మీరు ఆ ప్రభుత్వం దానికి 10 రెట్లు ఎక్కువ ప్రయోజనం పొందబోతుంటే రైతుకి ఇస్తే తప్పేంటి? మరోవైపు ఏమో బరాబర్ ఇస్తాం, సౌత్ కొరియా నుంచి వచ్చినా ఇస్తాం, రష్యా నుంచి వచ్చినా ఇస్తాం, అమెరికా నుంచి వచ్చినా ఇస్తాం, 99 పైసలకి ఇస్తాం, అవసరమైతే ఫ్రీ కూడా ఇస్తాం. ఇదేంటి? ఒక షాపింగ్ మాల్, షాపింగ్ మాల్ కూడా ఇస్తాం. షాపింగ్ మాల్ వేలు ఉద్యోగాలు దొరుకుతాయా? షాపింగ్ మాల్లో రేపు లాభాలు సంపాదించుకుంటే ప్రభుత్వానికి 10 రూపాయలు ఇస్తారా? ఆలోచించండి. ఎవరికి పడితే వాళ్ళకు మీరు రాజధానిలో భూ కేటాయింపులు చూడండి. మీరు నిజంగా పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు వచ్చే వాళ్ళకి ఇచ్చారా? ఒక లెక్కలు తీయండి. రాజధానిలో భూ కేటాయింపులు ఎవరికి ఇచ్చారు, రాష్ట్రంలో భూ కేటాయింపులు ఎవరికి ఇచ్చారని. అంటే రైతుల దగ్గరేమో ఇంత చౌకగా తీసుకొని మీరు ఎవరు పడితే వాళ్ళకి ఇష్టమైనట్టు భూములు కేటాయిస్తే ఇది అన్యాయం కాదా అంటున్నా. వాళ్ళకి ఖర్చుపోయి వాళ్ళకి కొనుక్కోమనండి, బెక్కిస్తారు ఉండవాళ్ళ రైతులే. అభ్యంతరం ఏంటి? మనం రైతుల దగ్గర అతి తక్కువగా తీసుకొని బడా సంపన్నులకి ఎక్కువకి అతి కారు చౌకగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం పని ఇది కాదు కదా. ప్రభుత్వం పని ప్రజలకు ఎక్కువ లాభం వచ్చే పని చేయాలి కదా.